హే గాయ్స్ అందరికీ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. స్వీట్ కార్న్ వడలు చాలా యమ్మీగా ఉంటుంది. సో 3 or 4 స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని ఇలా ఒక బౌల్లో ఒలుచుకోండి. ఒలుచుకున్నాక దాన్ని నీట్గా వాష్ చేసుకోండి. దాంట్లో ఇంత డస్ట్ ఉండకుండా నీట్గా వాష్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అవైలబుల్గా ఉంటే వేయండి. లేకపోతే మనకు ఫ్రెష్గా కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లి సపరేట్ వేసి కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోండి. కర్రీ లీవ్స్ వేసుకున్నాక కచ్చిపిచ్చగా మనం గ్రైండ్ చేసుకున్నాక ఒక 4 or 5 మిర్చి తీసుకోండి. మిర్చి వేసుకోండి, గ్రీన్ మిర్చి. దాన్ని కూడా మనం కొంచెం కచ్చిపిచ్చగా దంచుకొని అండ్ లాస్ట్లో స్వీట్ కార్న్ వేయాలన్నమాట. కొంచెం వేసుకుంటూ దీన్ని కూడా మనం కచ్చిపిచ్చగా మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువ మిక్స్ చేయొద్దు పేస్ట్ లాగా, జస్ట్ కచ్చిపిచ్చగా మనం మిక్స్ చేసుకొని దాంట్లో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మిక్స్ చేసుకొని మళ్ళీ మంచిగా దాంట్లో ఒక బౌల్లో వేసుకోండి. మొత్తం మిశ్రమాన్ని వేసుకున్నాక శనగపిండి యాడ్ చేసుకున్నాం మేమైతే. మీకు వద్దు శనగపిండి వద్దంటే ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇవి రెండు వద్దు అంటే మీరు ఉత్తది కూడా వేసుకోవచ్చు. స్వీట్ కార్న్ని ఆయిల్ పోర్ చేసుకొని ఆయిల్లో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మీరు దాన్ని ఆయిల్లో వేసుకోండి. వేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాక సాస్లో కానీ ఏదైనా చట్నీ, గ్రీన్ చట్నీ దాంట్లో కానీ చాలా బాగుంటుంది టేస్టీగా. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు. సో మా దేవాంశ్కి ఎక్కువ ఇష్టం ఉండదు కాకపోతే, కానీ చాలా యమ్మీగా ఉంది మమ్మీ. అలా మనం ఈవినింగ్ స్నాక్స్లో అలా ప్రిపేర్ చేసిస్తే చాలా టేస్టీగా తిన్నారు. లోపల క్రంచీనెస్ కూడా చాలా బాగుంది. సో మా దేవాంశ్కి చాలా బాగా నచ్చింది, తిన్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.